Hi students, welcome to the first lecture of electricity. సో మనం ఈ చాప్టర్లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే అసలు కరెంట్ అంటే ఏంటి, సో కరెంట్ అనేది ఎందుకు మనకు అవసరం, అది ఎట్లాగా ఉంటుంది, దేనిని కరెంట్ అంటాం, కరెంట్ని క్యారీ చేయడానికి మనకు కావాల్సిన డివైజెస్ ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, సో వాటిని కనెక్ట్ చేసే విధానం ఏంటి, దానిలో కరెంట్ ద్వారా అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది వేరే ఎనర్జీస్తో ఎలా కన్వర్ట్ అవుతుంది, సో ఇవన్నీ మనం ఈ లెసన్లో నేర్చుకోబోతున్నాం. సో మనం ఈరోజు రేపు ఎలక్ట్రిసిటీ అనేది లేకపోతే హ్యూమన్ లైఫ్స్ అనేవి లేవు. మనం రోజువారీగా కూడా మన ఇళ్లలో కానీ స్కూల్స్లో కానీ హాస్పిటల్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎవ్రీవేర్ ఎలక్ట్రిసిటీ అనేది మనకు ఒక ఇట్ ఈస్ కామన్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయింది. ఓకే, సో అసలు ఎలక్ట్రిక్ సర్క్యూట్లో అసలు ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఏ రకంగా ఫ్లో అవుతుంది, దీనిని ఏ రకంగా మనం రెగ్యులేట్ చేయొచ్చు, అవన్నీ కూడా ఈ చాప్టర్లో మనం నేర్చుకోబోతున్నాం. వీఆర్ ఫెమిలియర్ విత్ ఎయిర్ కరెంట్ అంటే మనం ఎప్పుడు కూడా వాటర్ కరెంట్, ఎయిర్ కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఎయిర్ అంటే మన గాలి వీస్తుంది కదా, గాలి వచ్చినప్పుడు మన మొహం మీద కానీ పడుతూ ఉంటుంది, లేకపోతే మనం బైక్ రైడ్ చేసేటప్పుడు కానీ సైకిల్ రైడ్ చేసేటప్పుడు కానీ మనం ఎయిర్ కరెంట్ని ఫీల్ అవుతాం, అంటే ఫ్లో ఆఫ్ ఎయిర్ ఇస్ కాల్డ్ ఎయిర్ కరెంట్. అలాగే మనం ఏదైనా బీచ్కి కానీ లేదంటే రివర్ వెళ్ళినప్పుడు ఆ రివర్ ఫ్లో అవుతున్నప్పుడు వచ్చే వాటర్ కరెంట్స్ కానీ లేదా సముద్రం దగ్గర షోర్ దగ్గర వచ్చే వాటర్ టైడ్స్ కానీ అంటే ఫ్లో, సో ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద ఫ్లో ఆఫ్ వాటర్. సో ఫ్లో ఆఫ్ ఎయిర్ అయితే ఎయిర్ కరెంట్ అని, ఫ్లో ఆఫ్ వాటర్ని వాటర్ కరెంట్ అని, ఇలా మనం కరెంట్ అంటే అర్థం ఏంటంటే ఒక ఫ్లో, వాటర్ ఫ్లో అయితే వాటర్ కరెంట్స్, ఎయిర్ ఫ్లో అయితే ఎయిర్ కరెంట్. ఇలాగా వీ నో దట్ ఫ్లోయింగ్ వాటర్ కాన్స్టిట్యూట్స్ వాటర్ కరెంట్స్ ఇన్ రివర్స్ యాజ్ ఐ టోల్డ్ యూ రైట్ నౌ. అలాగే ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫ్లో అంటే ఒకవేళ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అయితే అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. ఓకే, సో దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ కరెంట్. ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా ఇళ్లలో ఏముంటాయి, వైర్స్ ఉంటాయి, ఏదైనా కరెంట్ పాస్ అవ్వాలి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పాస్ అవ్వాలంటే మీరు ఏం కనెక్ట్ చేస్తారు, ఒక వైర్ని కనెక్ట్ చేస్తారు. మీరు సెల్ ఛార్జ్ పెట్టుకోవాలి, అప్పుడు మీ సెల్ ఛార్జర్ నుంచి మీ యొక్క సెల్ ఫోన్కి ఏముంటుంది, ఒక వైర్ ఉంటుంది, డేటా కేబుల్ అంటారు, కేబుల్. సో ఇలా కేబుల్స్ ద్వారా, వైర్స్ ద్వారా మనం ఈ కరెంట్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ కేబుల్ లోపల ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఒకవైపు నుంచి ఇంకో వైపుకి ఫ్లో అవుతాయి. దాని ద్వారా ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అయ్యి మన మొబైల్ ఛార్జ్ అవ్వటం కానీ లేదా బల్బ్స్ గ్లో అవ్వటం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో వీ కెన్ హ్యావ్ ఆల్సో సీన్ దట్ ద టార్చెస్ గివ్స్ లైట్ ఓన్లీ వెన్ ద స్విచ్ ఈజ్ ఆన్. ఇక్కడ మనం ఎప్పుడైనా కూడా మనకి ఏదైనా ఒక వస్తువు కావాలన్నప్పుడు స్విచ్ ఆన్ చేస్తాం, అక్కర్లేదన్నప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తాం. సో ఇక్కడ ఈ స్విచ్ అనేది ఏం చేస్తుంది, సో ఈ ఫ్లో ఆఫ్ కరెంట్ని ఆపాలా పంపించాలా, సో ఈ ఫ్లోని ఆపాలా స్విచ్ ఆఫ్ చేయండి, ఫ్లోని కంటిన్యూ చేయాలా స్విచ్ ఆన్ చేయండి. సో ఈ రకంగా స్విచ్ అనేది ఏ రకంగా పనిచేస్తుందంటే మనకి, సో ఇట్ వర్క్స్ లైక్ ఏ సర్క్యూట్ బ్రేకర్. అదొక సర్క్యూట్ని బ్రేక్ చేయడానికి, సర్క్యూట్ని కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఏ కంటిన్యూస్ క్లోజ్డ్ పాత్ అంటే ఎప్పుడైనా కూడా ఈ ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఒక క్లోజ్డ్ పాత్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఎలక్ట్రాన్ అనేది ఒక చోట మొదలయ్యి ఇదిలాగా ఒక క్లోజ్డ్ పాత్లో తిరుగుతుంది అనుకోండి. ఇలా ఈ క్లోజ్డ్ పాత్ని మనం ఏమంటాం అంటే దిస్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. దీన్నే మనం ఏమంటాం ఎలక్ట్రిక్ సర్క్యూట్, దీన్ని మనం ఏమంటాం అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటాం. ఓకే, దీన్ని మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటాం. ఓకే, నా అయితే సర్క్యూట్ బ్రోకెన్ ఎనీవేర్, ఈ సర్క్యూట్ అనేది ఎక్కడైనా కూడా బ్రేక్ అయితే, ఈ సర్క్యూట్ అనేది ఎక్కడైనా కూడా ఇలా బ్రేక్ అయింది అనుకోండి, ఇలా బ్రేక్ అయితే ఇంకా ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఆగిపోతుంది. ఎలక్ట్రాన్ ఫ్లో ఇంకేమవుతుంది, ఫ్లో అనేది సీజ్ అయిపోతుంది. సో మరి జంప్ చేయలేదు కదా ఎలక్ట్రాన్, ఎక్కడి నుంచి ఎక్కడికి జంప్ అయితే చేయలేదు, కాబట్టి ఏం జరుగుతుంది, ఇంకా ఈ ఫ్లో అనేది డస్ నాట్ అక్కర్. సో అంటే ఏంటి, ఇక్కడ స్విచ్ అనేది ఒక సర్క్యూట్ బ్రేకర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ ఫ్లో ఆగిపోతుందో బల్బ్ గ్లో అవటం కూడా ఆగిపోతుంది, ఎందుకంటే ఇంకా ఎలక్ట్రాన్స్ దానికి సప్లై అవ్వట్లా, కాబట్టి ఇంకా అది గ్లో అవ్వదు. సో ఇది దీన్నే మనం ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. అసలు మనం దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, హౌ డూ వీ ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ కరెంట్. అయితే ఎలక్ట్రిక్ కరెంట్ ఎక్స్ప్రెస్ చేయాలి అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏ అనే ఒక పాయింట్ ఉంది, ఏ అనే ఒక పాయింట్ నుంచి బి అనే ఒక పాయింట్కి నేను ఏం చేశానంటే ఎలక్ట్రాన్స్ని పంపించాను, అంటే కరెంట్ని పంపించాను. అంటే అప్పుడు ఏం చేస్తున్నాము, ఎలక్ట్రాన్స్ అనేవి ట్రావెల్ చేస్తున్నాయి, ఇలా ఎలక్ట్రాన్స్ అనేవి ట్రావెల్ చేస్తున్నాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏ నుంచి బీకి వెళ్ళడానికి టేక్ సమ్ టైం, అంటే ఏ నుంచి బీకి
సమ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్, ఒక్కొక్క ఎలక్ట్రాన్కి ఒక్కొక్క ఛార్జ్ ఉంటుంది. ఇలాగా క్యూ అనే ఛార్జ్ ఏ నుంచి బీకి వెళ్ళింది. క్యూ అనే ఛార్జ్ ఏ నుండి బీకి వెళ్ళింది. ఇది వెళ్ళడానికి పట్టిన టైమే టీ, టైం టీ. సో ఈ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్, వాట్ ఈస్ ఎలక్ట్రిక్ కరెంట్? ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ flow of charge, rate of flow of charge. Okay, so rate of flow of charge is called what? Electric current. So అంటే Q అనేది T అనే టైంలో వెళ్ళింది, ఇక్కడ నుంచి A నుంచి Bకి Q అనే ఎలక్ట్రిక్ కరెంట్ వెళ్ళింది. సో అప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్, కాబట్టి Q ఈజ్ ద ఛార్జ్ మూవింగ్ అండ్ ఇట్ హ్యాస్ ట్రావెల్డ్ ఇన్ ఎ టైమ్ T. సో దీన్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. I ఈజ్ నథింగ్ బట్ rate of flow of charge. Okay, so rate of flow of charge is called electric current. అయితే in circuits usually metallic wires electrons constitute the flow of charges. అంటే ఈ మెటాలిక్ వైర్స్లో మనం ఏవైతే వాడతాం అందులో జనరల్గా ఈ ఫ్లో ఆఫ్ ఛార్జ్ అంటే మనకి రెండు రకాల ఛార్జెస్ ఉన్నాయి. పాజిటివ్ ఛార్జ్ అంటే పాజిటివ్ ఛార్జ్ అంటే ప్రోటాన్ అండ్ నెగిటివ్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్. సో ఫ్లో ఆఫ్ ఛార్జ్ ఏది ఫ్లో అవుతుంది? మనకి ఎలక్ట్రాన్ ఫ్లో అవుతుందా, ప్రోటాన్ ఫ్లో అవుతుందా? అంటే ఎలక్ట్రానే ఫ్లో అవుతుంది, ఎందుకంటే దాని మాస్ అనేది చాలా తక్కువ. ప్రోటాన్తో కంపేర్ చేసుకుంటే అది ఆల్మోస్ట్ 1/1000 టైమ్స్ తక్కువ ఉంటుంది కాబట్టి సో ఆబ్వియస్గా ఇది ఎలక్ట్రానే ఫ్లో అవుతుంది. ఓకే, అయితే electric current was considered to be a flow of positive charges and the direction of flow of positive was taken in the direction of electric current. ఇక్కడ చిన్న గమ్మత్తైన విషయం మనం తెలుసుకోవాలి ఏంటంటే, సో డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ మనం ఎలా చెప్పాలి? ఇప్పుడు ఏ నుంచి బీకి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి, ఏ నుంచి బీకి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. ఎటు నుంచి ఎటు మూవ్ అవుతున్నాయి? ఏ నుంచి బి వైపు మూవ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ డైరెక్షన్ ఎటు ఉంటుంది? ఎలక్ట్రిక్ కరెంట్ డైరెక్షన్ ఎటు ఉంటుంది? అందరూ ఏమనుకుంటారంటే ఎలక్ట్రాన్సే కదా కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి కాబట్టి అవి ఎటు మూవ్ అయితే అదే ఎలక్ట్రిక్ కరెంట్ డైరెక్షన్ అని అనుకుంటారు. కానీ అది తప్పు. ఎందుకు తప్పు అంటే మనకి ఎలక్ట్రాన్స్ ఎందుకు మూవ్ అవ్వాల్సి వచ్చింది ఫస్ట్ ఆలోచించాలి. ఎలక్ట్రాన్స్ అనేవి ఎందుకు మూవ్ అవుతున్నాయో మీకు తెలుసా? ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ పాజిటివ్ ఛార్జు వీటి మీద ఒక ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఆ ఫోర్స్ పేరే ఎలక్ట్రికల్ ఫోర్స్. ఈ పాజిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో ఆ పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుందమ్మా? పాజిటివ్ ఛార్జ్ అనేది ఈ ఎలక్ట్రాన్స్ మీద ఒక ఫోర్స్ని ఎగ్జర్ట్ చేసి వాటిని తన వైపు లాగుకుంటుంది. ఆ ఫోర్స్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రికల్ ఫోర్స్. సో ఎలక్ట్రికల్ ఫోర్స్ని ఎవరు కాజ్ చేశారు? పాజిటివ్ ఛార్జ్. ఈ ఫోర్స్ ఎటు నుంచి ఎటు పనిచేస్తుంది? పాజిటివ్ నుంచి సో నెగిటివ్ ఛార్జ్ వైపు పనిచేస్తుంది. ఈ ఫోర్స్తో ఈ ఎలక్ట్రాన్స్ని లాగటం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఎవరు ఎలక్ట్రాన్స్ని మూవ్ చేశారు? పాజిటివ్ ఛార్జ్ యొక్క ఎలక్ట్రికల్ ఫోర్స్. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎలక్ట్రిక్ కరెంట్ ఏ డైరెక్షన్ తీసుకోవాలి? ఆబ్వియస్గా పాజిటివ్ టు నెగిటివ్. సో ద డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ ఫోర్స్ is taken as the direction of the electric current, not the movement of electrons. ఎలక్ట్రాన్స్ ఎందుకు కదిలాయి అంటే వాటంతటా కదలలేదు, పాజిటివ్ ఛార్జ్ ఎగ్జైట్ చేసే ఎలక్ట్రికల్ ఫోర్స్ని ఇన్ఫ్లుయెన్స్ వల్ల అవి కదిలాయి. కనుక మనం ఎప్పుడైనా కూడా డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్, నాట్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్, బికాస్ ద నెగిటివ్ చార్జెస్ ఆర్ మూవింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పాజిటివ్ చార్జ్. ఓకే, so that is the main concept you need to know. Conventionally in an electric circuit, the direction of electric current is taken to the opposite to the direction of the flow of electrons. ఎప్పుడు కూడా మనం ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క డైరెక్షన్ని ఎలక్ట్రాన్స్ యొక్క మోషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకోవాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అండ్ ఇక్కడ SI యూనిట్ ఏంటి? ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క SI యూనిట్ ఏంటి? SI యూనిట్ ఏంటంటే ఛార్జ్. ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ఫార్ములా మనం ఎప్పుడే డిరైవ్ చేసాం, I = Q/T. అంతే కదా. Q అనే దానికి ఛార్జ్ ఏంటి? Qకి ఛార్జ్ కులూమ్స్. Qకి ఛార్జ్ ఏంటమ్మా? కులూంబ్. టైంకి ఛార్జ్ ఏంటి? సెకండ్. సో కరెంట్కి యూనిట్ ఏమవ్వాలి? కులూంబ్/సెకండ్ ఆర్ కులూంబ్/సెకండ్. సో
ఈ కులూంబ్ పెర్ సెకండ్నే మనం ఏమంటామంటే యాంపియర్ అని కూడా అంటాం. దీన్ని ఏమంటాం మనం యాంపియర్. దీన్నే మనం ఏమంటాం యాంపియర్. సో కులూంబ్ పెర్ సెకండ్నే మనం ఏమంటాం యాంపియర్ అంటాము. అయితే ఇప్పుడు 1 కులూంబ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చాలా మంచి పాయింట్ ఇది. 1 కులూంబ్ అంటే ఏంటో తెలుసు. అసలు 1 కులూంబ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే ఒక 1 కులూంబ్ ఒక ఛార్జ్ని 1 కులూంబ్ అనాలి అంటే అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అయితే మనం 1 కులూంబ్ ఛార్జ్ మూవ్ అయింది అని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్? ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఏంటంటే 1.6. అంటే ఒక ఎలక్ట్రాన్ మీద ఉండే ఛార్జ్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి కదిలితే అది 1.6 × 10⁻⁻19 కులూమ్స్ ఛార్జ్ని క్యారీ చేస్తుంది ఒక పక్క నుంచి ఇంకో పక్క. అంటే ఏ అనే ఒక పాయింట్ నుంచి బి అనే ఒక పాయింట్కి ఎలక్ట్రాన్ వెళ్ళినప్పుడు ఏ అనే ఒక పాయింట్ నుంచి బి అనే ఒక పాయింట్కి ఎలక్ట్రాన్ వెళ్ళినప్పుడు ఇది ఎంత ఛార్జ్ని పట్టుకెళ్తుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి సో ఇంత ఛార్జ్ని పట్టుకెళ్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి 1 కులూంబ్ ఛార్జ్ వెళ్ళాలి అనుకుంటే 1 కులూంబ్ ఛార్జ్ వెళ్ళాలి అంటే జాగ్రత్తగా వినండి. సో 1 ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత అయితే ఓకేనా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తానంటే 1 ఎలక్ట్రాన్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 1.6 × 10⁻⁻19 కులూమ్స్. 19 × 1 కులూమ్స్. 1 రాసినా రాకపోయినా పర్లే కదమ్మా. 1 అనేది మల్టిప్లై చేసినా వాల్యూ అయితే మారదు కదా. నేను ఏం చేస్తానంటే నేను 1 మల్టిప్లై చేసుకుంటాను. ఇప్పుడు యువతల పక్క నాకు ఉన్నది ఏంటి? 1 కులూంబ్. 1 కులూంబ్. ఈ 1 కులూంబ్ వాల్యూ కావాలంటే నేను ఏం చేయాలంటే ఈ మొత్తం ఉంది కదమ్మా, ఈ మొత్తాన్ని నేను ఏం చేయాలంటే ఇటువైపు తీసుకురావాలి. ఇటువైపు తీసుకొస్తే నాకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తెలుస్తాయి. ఓకే, అయితే ఇది నేను తీసుకొస్తే ఇది ఏమవుతుంది? ఇటుపక్క బై అవుతుంది. అంటే 1/1.6 × 10⁻⁻19 ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కులూంబ్. ఇప్పుడు దీన్ని మీరు సాల్వ్ చేస్తే ఈ 10⁻⁻19 పైకి వెళ్తే 10⁻+19 అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది? 10⁻19/1.6. ఈ 1.6 ఎలా రాయొచ్చు? 16/10 అని రాయొచ్చు కదా. 16/10. సో దీన్ని మనం 16/10 అని రాయొచ్చు. ఆ 10ని కూడా నేను ఏం చేస్తానంటే పైకి తీసుకొచ్చేస్తాను. ఓకే, 16/10 అని రాస్తాను. ఈ 10 కూడా ఎటు వస్తుంది? పైకి వచ్చేస్తుంది. సో 10⁻20/16 అంతే కదా. 10⁻20/16. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తానంటే 100 అంటే దీని ఎలా రాయొచ్చు? 10⁻2 × 10⁻18 అని రాసుకోవచ్చు. ఎలాగో a⁻m × a⁻n = a⁻m+n. కాబట్టి సో 10⁻20ని 10⁻2 × 10⁻18 కింద రాసి /16 చేస్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు ఈ 10⁻2 అంటే ఏంటి? 100 కదా. సో 100/16 × 10⁻18. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 16 6 are 96. కాబట్టి అప్రాక్సిమేట్గా ఇదంతమ్మా 16 6 96 కాబట్టి సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? అప్రాక్సిమేట్, ఎగ్జాక్ట్ కాదు, అప్రాక్సిమేట్గా 6 × 10⁻18 ఎలక్ట్రాన్స్. 6 × 10⁻18 ఎలక్ట్రాన్స్. సో 1 కులూంబ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 × 10⁻18 అంటే ఎన్ని? కొన్ని లక్షల కోట్ల ఎలక్ట్రాన్స్ ట్రావెల్ చేస్తే 1 కులూంబ్ అనే ఛార్జ్ ట్రావెల్ అవుతుంది. అర్థమవుతుందా? అన్ని ఎలక్ట్రాన్స్ మూవ్ అయితే 1 కులూంబ్ అనేది మనకి ట్రావెల్ అవుతుంది. అయితే ఈ కులూంబ్ పెర్ సెకండ్ని మనం ఏమంటున్నాం? 1 యాంపియర్ అంటున్నాం. 1 యాంపియర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా 1 కులూంబ్ పెర్ సెకండ్. అయితే ఇక్కడ మనకి యాంపియర్కి ఇంకా కొన్ని యూనిట్స్ ఉంటాయి. 1 మిల్లీ యాంపియర్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిల్లీ అంటే ఏంటంటే జనరల్గా దీనికి పదానికి అర్థమయ్యే మిల్లీ అంటే 10⁻⁻3. అది ఎక్కడొచ్చినా కూడా అంతే. మిల్లీమీటర్. సో 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻3 అంటే మిల్లీ బదులుగా మనం 10⁻3 పెట్టాలి. మిగతా మీటర్లో పెట్టేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా మిల్లీ బదులుగా
మనం ఏం పెట్టాలి, 10⁻³ పెట్టాలి, యాంపియర్ పెట్టుకోవచ్చు. అదే మైక్రో అంటే దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం, మ్యూ మైక్రో. దీనికి అర్థం ఏంటంటే 10⁻⁻⁶. ఎక్కడైనా పెట్టుకోండి మైక్రో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నాట్ నెసెసరీలీ మనం ఏదో యాంపియర్ ముందే పెట్టాలి, ఇంకెక్కడ పెట్టకూడదని కాదు. ఎక్కడైనా ఏ యూనిట్ ముందే పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 మైక్రోమీటర్ లెంత్లో కూడా పెట్టుకోవచ్చు, 1 మైక్రోమీటర్. సో మైక్రోని తీసేస్తే నేను ఏం పెట్టాలి, 10⁻⁻⁻6 పెట్టాలి. మైక్రో బదులుగా ఏదైనా మైక్రోని తీయాలంటే 10⁻⁻³ మీటర్. అలాగే 1 మైక్రో యాంపియర్ అన్నాను అనుకోండి. సో మైక్రోని తీసేస్తే నేనేం పెట్టాలి, 10⁻⁻6 పెట్టాలి. 10⁻⁻6 ఫర్ మైక్రో, యాంపియర్ యాజ్ ఇట్ ఈజ్ యాంపియర్. సో ఈ రకంగా 1 మైక్రో యాంపియర్ అంటే 10⁻⁻6 యాంపియర్ అని, 1 మిల్లీ యాంపియర్ అంటే 10⁻⁻³ అని మనం పెట్టుకోవచ్చు అనమాట. అయితే దీన్ని మెజర్ చేయడానికి మనం వాడే డివైస్ ఏంటంటే అమ్మీటర్. అమ్మీటర్ ఎక్కువగా ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేయడానికి మనం వాడే డివైస్ అమ్మీటరు. ఇది ఎప్పుడు కూడా సిరీస్లోనే కనెక్ట్ చేస్తాము. ఎందుకు సిరీస్లో కనెక్ట్ చేస్తాం అనేది ఇప్పుడు చెప్పను, నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో మీకు అర్థమవుతుంది. ఈ క్లాస్లో అయితే నేను చెప్పదలుచుకోవట్లేదు, అది మీకు చెప్పినా ఇప్పుడు అర్థం కాదు. ఓకే, సో నెక్స్ట్ క్లాసెస్లో వినండి, అన్ని లెక్చర్స్ వినండి. ఏదో నెక్స్ట్ లెక్చర్ కానీ ఆ పై వచ్చే లెక్చర్లో కానీ ఉంటుంది. సో కనెక్టెడ్ ఇన్ సిరీస్. అయితే ఇక్కడ స్కిమాటిక్ డయాగ్రామ్ చూపిస్తున్నాడు. ఇది ఒక క్లోజ్డ్ సర్క్యూట్. మీకు ఎప్పుడైనా సర్క్యూట్లో మినిమం కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటంటే 3. 1 పవర్ జనరేటర్ అంటే సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, 2 ఆన్ ఆఫ్ స్విచ్, 3 డివైస్ గ్యాడ్జెట్. సో ఈ 3 లేకపోతే ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది పనిచేయదు. ఒక గ్యాడ్జెట్ కావాలి. దేనికోసం వాడతాం కానీ ఊరికే కరెంట్ ఎలక్ట్రాన్స్ని బయటికి తిప్పడానికి మనం కరెంట్ ఆన్ చేయం కదా. మన ఎలక్ట్రాన్స్ని సరదాగా వైర్లు తిరుగుతాయి కాసేపు హాయిగా అనుకుని ఆన్ చేయం కదా. మనం దాన్ని వాడి ఏదో లైట్ వెలిగిస్తాం, లేదా ఫ్యాన్ వెలిగిస్తాం, ఏదో పని చేస్తాం. లేదా మనకి కీ కావాలి, ఆన్ ఆఫ్ చేయాలన్నా కీ కావాలి, పక్కాగా ఆన్ ఆఫ్ స్విచ్ కావాలి. అండ్ 3 అసలు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే ఒక డివైస్ కావాలి. ఈ 2 ఉన్న ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి ఏ డివైస్ లేకపోతే కనుక సో ఈ రెండింటి వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి మినిమం 3, 1 ఈజ్ కీ, అనదర్ వన్ ఈజ్ బ్యాటరీ, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ ఆర్ ఎలక్ట్రికల్ యూజర్. సో ఈ 3 లేకపోతే కనుక వీ కెనాట్ యూజ్ దిస్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఓకే, సో అందులో అమ్మీటర్ చూడండి ఎలా కనెక్ట్ చేస్తాడు, సిరీస్లో కనెక్ట్ చేశాడు. సిరీస్లో ఇట్ వాస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఓకే, సో సిరీస్ అంటే అర్థం ఏంటంటే పక్కన పెట్టడాన్ని సిరీస్ అంటారు. ఇలా సిరీస్. ప్యారలల్ అంటే ఒకదాని కింద ఒకటి పెట్టడాన్ని ప్యారలల్. సో దిస్ ఈస్ ప్యారలల్ కనెక్షన్. అయితే ఇక్కడ మనం సిరీస్ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది, దిస్ ఈస్ సిరీస్ కనెక్షన్. ఓకే, సో ఇక్కడ మనం ఎప్పుడు కూడా సిరీస్లో పెడతాము, అది ఎందుకో తర్వాత చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ ఒకటి. ఇంకొకటి కూడా ఉంటుంది, గ్యాల్వనోమీటర్ కూడా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ అమ్మీటర్ గ్యాల్వనోమీటర్ ఉంటుంది. బట్ గ్యాల్వనోమీటర్ దేనికి వాడతాం అంటే యాక్యురేట్ అంటే చాలా చిన్న మెజర్మెంట్స్ తీసేటప్పుడు, హై యాక్యురసీ కావాల్సినప్పుడు మనం గ్యాల్వనోమీటర్ వాడతాము. అమ్మీటర్ అనేది జనరల్ డివైస్, అంటే కొంచెం హయ్యర్ వాల్యూస్, లెస్ యాక్యురసీ, పెద్దగా యాక్యురసీ అక్కర్లేనప్పుడు మనం ఈ అమ్మీటర్ని వాడుతూ ఉంటాం అనమాట. ఇలాగా ఈ డివైజెస్ వాడతాము. సో ఇది ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క కథ. నెక్స్ట్ కథ ఏంటంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎందుకు మూవ్ అవుతుంది, దానికి ఎవరో ఒకళ్ళు, ఇప్పుడు ఏదైనా నేచర్లో ఒక థింగ్ జరిగిందంటే దాన్ని డ్రైవ్ చేయాలి, ఏదో ఒకటి డ్రైవ్ చేయాలి. ఎవరు డ్రైవ్ చేయకుండా దానంతట అది మూవ్ అవ్వలేదు. అయితే వాటర్ ఫ్లో ఇన్ ఎ ట్యాంక్. మనం ఎప్పుడైనా కూడా వాటర్ ఉందమ్మా, మనం ఏం చేస్తాము, ఐదర్ మనం భూమిలో ఉన్న వాటర్ని మనం ఇంటిలో ఉన్నటువంటి పైన ట్యాంక్కి మనం ఎక్కిస్తాం. ఎలాగా, ఎలక్ట్రికల్ ఎనర్జీ వాడతాం. తర్వాత దాన్ని పైన పెడతాం. దానికి ఒక పొటెన్షియల్ ఎనర్జీని ఇచ్చాం. ఎప్పుడైతే వాటర్ ట్యాంకర్లో పైన ఇంటి మీద ఉన్నటువంటి ట్యాంక్లో ఉన్న వాటర్కి మోర్ పొటెన్షియల్ ఉంటుంది. ఎందుకు మోర్ పొటెన్షియల్ ఉంటుంది? ఎందుకంటే అది చాలా హైట్లో ఉంది కాబట్టి. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ట్యాప్ తిప్పుతావో నీ ట్యాప్ చాలా కిందకు ఉంది వాటర్తో పోల్చుకుంటే. అంటే ట్యాప్ అనేది ఒక లో పొటెన్షియల్లో ఉంది, వాటర్ అనేది హై పొటెన్షియల్లో ఉంది. కాబట్టి ఆ హై పొటెన్షియల్లో ఉంది కాబట్టి అది లో పొటెన్షియల్కి వస్తుంది ట్యాప్ ద్వారా. సో ఆ రకంగా వాటర్ అనేది ఫ్లో అవుతుంది మన ఇంట్లో. ఇదే క్రైటీరియా, ఇదే సేమ్ వేలో
మనకి ఎక్కడైనా ఒక చోట ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉండిపోయి ఎలక్ట్రాన్స్ సర్ప్లస్ అయిపోయి అక్కడ ఎక్కువ పొటెన్షియల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరిగిపోతున్నప్పుడు, ఇంకో పక్క డెఫిసిట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు, ఒకవైపు ఎలక్ట్రాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, సో ఒకవైపు నెగిటివ్ ఛార్జ్ ఉంది ఎక్కువ, ఇంకోవైపు ఎలక్ట్రాన్స్ చాలా తక్కువ ఉన్నాయి, అటువైపు పాజిటివ్ ఛార్జ్ డామినేట్ చేస్తుంది. ఒకవైపు నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది, ఇంకోవైపు ఏమైంది పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు అర్థం ఏంటి, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఛార్జ్ పొటెన్షియల్ ఉంది కదా, దీన్నే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా అంటాం. సో వీడికి నెగిటివ్ పొటెన్షియల్ ఉంది, వీడికి పాజిటివ్ పొటెన్షియల్ ఉంది. సో ఈ రెండింటికి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. ఉండటం వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ వైపు, అంటే నెగిటివ్ సైడ్ నుంచి పాజిటివ్ సైడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రావెల్ చేస్తున్నాయి. ఇలా జరిగి ఒక టైంలో ఈ ఇద్దరి మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 0 అయిపోతుంది. అప్పుడు ఇంకా బ్యాటరీ పనిచేయడం ఆగిపోతుంది. మనం బ్యాటరీ అనేది ఎప్పుడూ మారుస్తూ ఉంటాం కదా, మనం ఏదైనా సెల్ ఫోన్లో బ్యాటరీ కానీ, ఏసీ రిమోట్లో బ్యాటరీ కానీ, ఇవన్నీ కూడా కొన్నాళ్ళు పనిచేస్తాయి. తర్వాత ఏమవుతుంది, బ్యాటరీ డెడ్ అయిపోయిందంటారు. బ్యాటరీ డెడ్ అయిపోయిందంటే అర్థం ఏంటి, ఇంకా దానిలో ఇంకా నెగిటివ్ ఛార్జెస్ అనేవి లేవు పాజిటివ్ ఛార్జ్ సైడ్ మూవ్ అవ్వడానికి. ఇక న్యూట్రలైజ్ అయిపోయింది ఆ బ్యాటరీ, ఇంకా దాని నుంచి పవర్ జనరేట్ అవ్వదు. సో అలాగా అంటే ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అన్నీ మూవ్ అయ్యి వెళ్ళిపోతాయో ఒక చోట ఏమవుతాయి, ఇటువైపు ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అటువైపు అన్నీ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ అయిపోతుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 0 అయిపోతుంది. అలాంటప్పుడు ఇంకా ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వడం ఆగిపోతాయి. సో ఆ క్రైటీరియాలో మనకి ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ 0 అంటాము. ఆ టైంలో మనకి ఇంకా ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ కావు ఒకవైపు నుంచి ఇంకోవైపుకి. ఓకే, అయితే ఇక్కడ ఇంకోటి మనం ఏం తెలుసుకోవాలంటే, ఇంకా డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా మనం వెళ్ళినప్పుడు మనం పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జ్కి వెళ్ళేటప్పుడు ఒక వైర్ అనేది కనెక్ట్ చేయాలి కదా. సో ఈ వైర్ లోపల సపోజ్ ఈ వైర్ యొక్క లెంత్ L అనుకుంటే, ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ ఇటువైపు ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుంది కదా, ఆ ఫోర్స్ పేరు ఏం చెప్పాను, ఎలక్ట్రికల్ ఫోర్స్ అన్నాను. ఎలక్ట్రికల్ ఫోర్స్, ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది ఒక ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఆ ఫోర్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయిన ఎలక్ట్రాన్ L అనే లెంత్ ట్రావెల్ చేసి పాజిటివ్ సైడ్ వెళ్తున్నాయి. సో ఇక్కడ వర్క్ డన్ బై ద పాజిటివ్ ఛార్జ్ ఆర్ వర్క్ డన్ బై ద ఎలక్ట్రాన్. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్, ఎలక్ట్రికల్ ఫోర్స్ ఇంటూ లెంత్ ఆఫ్ ద కండక్టర్. ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఒక్క ఎలక్ట్రాన్ వెళ్ళదు కదా, కొన్ని వందల ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతాయి కదా. దానివల్ల సమ్ క్యూ అనే అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఇటు నుంచి ఇటు క్యూ అనే ఛార్జ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటంటే, సో దీన్ని వీతో రిప్రజెంట్ చేస్తాం. పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం వీతో రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు ఏ నుంచి బీకి వెళ్ళినప్పుడు, ఏ నుంచి బీకి క్యూ అనే ఛార్జ్ ట్రాన్స్ఫర్ అయింది. ఓకే, ఈ డబ్ల్యూ అనే వర్క్ డన్ వల్ల క్యూ అనే ఛార్జ్ ట్రాన్స్ఫర్ అయింది. సో ఒక యూనిట్ ఛార్జ్ అంటే ఇది డివైడ్ చేస్తే W/Q చేస్తే, అంటే ఒక యూనిట్ ఛార్జ్కి అంటే క్యూ ఛార్జ్కి W వర్క్ డన్ అయితే, క్యూ ఛార్జ్ని పట్టుకెళ్ళడానికి నువ్వు W అనే వర్క్ డన్ చేస్తే, ఒక్క యూనిట్ ఛార్జ్ని పట్టుకెళ్ళడానికి ఎంత వర్క్ డన్ చేయాలి అనేదే వోల్టేజ్. దట్ ఈస్ నథింగ్ బట్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఒక యూనిట్ ఛార్జ్ అన్నప్పుడు ఏం చేయాలి, నేను ఛార్జ్తో దీన్ని డివైడ్ చేయాలి. సో ఇలా డివైడ్ చేసినప్పుడు ఐ విల్ గెట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, సో ఈ రకంగా మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వస్తుంది. దీనికి యూనిట్స్ ఏంటంటే, వీ నో దట్ వర్క్కి యూనిట్ వచ్చేసి జౌల్. వర్క్కి యూనిట్ ఏంటి, జౌల్. అలాగే దీనికి యూనిట్ ఏంటి, కులూంబ్. సో జౌల్ పెర్ కులూంబ్. సో దీని యూనిట్ ఏమవుతుంది, జౌల్ పెర్ కులూంబ్. దాన్నే మనం ఏమంటాం అంటే వోల్ట్ అంటాం. దీన్ని ఏమంటాం మనం, వోల్ట్. ఎందుకంటే ఆ సైంటిస్ట్ కనిపెట్టారు కాబట్టి. సో దీన్ని కనిపెట్టింది ఎవరు, అలెసాండ్రో వోల్టా అనే సైంటిస్ట్ దీన్ని కనుక్కున్నారు కాబట్టి ఆయన పేరు మీద యూనిట్ ఇచ్చారు 1 వోల్ట్. ఓకే, సో ఇక్కడ ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేయడం మనం వాడే డివైస్ పేరు ఏంటంటే వోల్ట్ మీటర్. ఈ వోల్ట్ మీటర్ని ఎప్పుడు కూడా మనం ప్యారలల్గానే కనెక్ట్ చేయాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేయాలంటే మనం ఎప్పుడు కూడా ఈ వోల్ట్ మీటర్ని ప్యారలల్గానే కనెక్ట్ చేయాలి. ఎందుకు ప్యారలల్గా కనెక్ట్ చేయాలన్నది కూడా నేను ఇప్పుడు చెప్పలేను, అది
కమింగ్ క్లాసెస్లో మీకు అర్థమవుతుంది. కొంచెం ఇంకాస్త కాన్సెప్ట్ నేర్చుకున్నాక అప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయాలి. ఓకే, సో ఎలక్ట్రిక్ కరెంట్ గురించి చూసాము, మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గురించి చూసాము. ఓకే, ఇప్పుడు సర్క్యూట్ అంటే ఏంటి, సర్క్యూట్ డయాగ్రామ్ అంటే ఏంటి, సర్క్యూట్లో ఉండే వేరియస్ కాంపోనెంట్స్ ఏంటి. ఫస్ట్ సర్క్యూట్ గురించి తెలుసుకునే ముందు మనం ఏం చేయాలంటే సర్క్యూట్లో మనకి వేరియస్ కాంపోనెంట్స్ ఉంటాయి, వాటిని ఏ రకంగా రిప్రజెంట్ చేయాలి. ఒక ఎలక్ట్రికల్ సెల్ అంటే సింగిల్ సెల్, అంటే ఒకే ఒక సెల్ ఉంటే దాన్ని సింగిల్ సెల్ అంటారు, ఎలక్ట్రికల్ సెల్ అంటారు. దాన్ని సింపుల్గా ఇలాగా ఒక పాజిటివ్ టెర్మినల్. సో పాజిటివ్కి పెద్ద గీత పెట్టాలి, ఎందుకంటే కొంచెం మాస్ ఎక్కువ కదా. పాజిటివ్ అంటే ఏంటి, వాడు బరువైన వాడు, నెగిటివ్ అనేవాడు తేలికవాడు. కాబట్టి సో దాన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా ఇక్కడ ఏం చేశాడు వీడు, సో ఒక పెద్ద గీత, ఒక చిన్న గీత. సో చిన్న గీత ఈజ్ నెగిటివ్ ఛార్జ్, పెద్దది పాజిటివ్ ఛార్జ్. సో దిస్ ఈజ్ అ సింబల్. అలాంటి 2 లేదా అంతకన్నా ఎక్కువ సెల్స్ని కంబైన్ చేస్తే దట్ ఈస్ బ్యాటరీ. ఇక్కడ 3 సెల్స్ ఉన్నాయి. ఓకే, సో గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇస్ కాల్డ్ ఎ బ్యాటరీ. అలాగే ప్లగ్కి, ఇదేంటిది ప్లగ్కి అంటే అర్థం ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్లగ్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం చార్జర్ కానీ లేదంటే ఇంకా ఏదైనా మన టీవీ ప్లగ్ కానీ ఇవన్నీ పెట్టేటప్పుడు మనం ఏం చేస్తాం, ఒక పుల్లల లాంటివి ఉంటాయి మన చార్జర్కి ముందు, దాన్ని ప్లగ్ లోపలికి ఇలాగా పెడతాం. సో ప్లగ్ ఓపెన్ అంటే ఏంటి, ప్లగ్ లోపల ఏమి పెట్టనప్పుడు ప్లగ్ ఎలా కనిపిస్తుంది, ఓపెన్గా ఇలాగా దాని క్లియర్గా దాని హోల్స్ అనేవి కనిపిస్తాయి. కానీ అందులో చార్జర్ పెట్టేసాం. దిస్ ఈజ్ వేర్ వీ హ్యావ్ కెప్ట్ ద చార్జర్ ఇన్సైడ్ ద ప్లగ్. సో ఇది క్లోజ్డ్, అప్పుడు ఇంకా కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే ప్లగ్ లోపల పెట్టేస్తే క్లోజ్డ్, ప్లగ్లో ఏమి పెట్టలేదు, ఓపెన్గా వదిలేసాం. అప్పుడు మీకు ప్లగ్ హోల్స్ కనిపిస్తాయి కదా క్లియర్గా. సో దట్ ఈస్ కాల్డ్ ప్లగ్ హోల్ ఆర్ ఓపెన్. నెక్స్ట్ దిస్ ఈజ్ వైర్ జాయిన్. అంటే వైర్లని మనం కలిపేటప్పుడు ఇలా 2 లేదా అంతకన్నా ఎక్కువ వైర్స్ని కలిపామనుకోండి. సో కలిపితే దాన్ని వైర్ జాయింట్ ఈ రకంగా రిప్రజెంట్ చేయాలి. లేదు కలపలేదు, క్రాస్ చేసేస్తాం. ఇప్పుడు ఈ వైర్ ఉంది, ఈ వైర్ ఇలా వెళ్ళిపోతుంది, ఈ వైర్ దీన్ని తగలకుండా పైనుంచి వెళ్ళిపోతుంది. సో పైనుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా కలిస్తే 3 పక్కన ఈ సెంటర్లో ఇలా కలిసినట్టుగా చుక్క పెట్టాలి. కలవకపోతే పైనుంచి వెళ్ళిపోయినట్టుగా చూపించాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్. ఏదైనా ఎలక్ట్రికల్ బల్బ్ కానివ్వండి, ఏదైనా మనం వాడే వస్తువు ఏదో ఒకటి వాడతాం కాబట్టి దాన్ని ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాము. ఇది రెసిస్టర్. అంటే మనం జనరల్గా రెసిస్టర్ని సపరేట్గా రెసిస్టర్ని కనెక్ట్ చేయము. కాకపోతే ఏముంటుంది, ఇప్పుడు మనం వాడే వైర్కి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, లేదా మనం వాడే ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్కి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. వాటిని ఇక్కడ ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం. అంటే వైర్ యొక్క రెసిస్టెన్స్ని నేను రిప్రజెంట్ చేసే విధానం ఇది. సో ఇలా అడ్డదిడ్డంగా ఒక గీతలు కొడితే దాన్ని రెసిస్టర్ అంటాము. ఇది వేరియబుల్. ఇదేంటంటే దీని రెసిస్టెన్స్ అనేది ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది, ఆర్ అనేది. ఇక్కడ ఈ ఆర్ కూడా ఫిక్స్డ్ కాదు, ఆర్ వేరీ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు రెసిస్టెన్స్ అనేది మారిపోతూ ఉంటే దాన్ని మనం వేరియబుల్ రెసిస్టర్, అంటే దాని యొక్క రెసిస్టెన్స్ అనేది వేరీ అయిపోతూ ఉంటుంది. దాన్నే రియోస్టాట్ అని కూడా అంటాము. ఈ రకంగా ఆయన రిప్రజెంట్ చేయొచ్చు. వీ కెన్ రిప్రజెంట్ ఇట్ లైక్ దిస్ ఆర్ లైక్ దిస్, బోత్ ఆర్ కరెక్ట్. ఇది అమ్మీటర్ యొక్క రిప్రజెంటేషన్. ఓకే, ఇది ఓల్డ్ మీటర్ యొక్క రిప్రజెంటేషన్. సో ఈ సర్క్యూట్లో మనం వాడే, అంటే 10th క్లాస్ వరకు మనం వాడే వేరియస్ టైప్స్ ఆఫ్ సర్క్యూట్లో వాడే ఈ సింబల్స్ అన్నమాట. ఓకే, సో నేను నెక్స్ట్ క్లాస్లో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఓమ్స్ లా, వెరీ వెరీ ఇంపార్టెంట్ లా. సో ఓమ్స్ లా అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుంటాం. ఓకే, ఇక్కడ దాకా నాకు అర్థమైందని భావిస్తున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, జస్ట్ హిట్ ఏ లైక్ బటన్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. డోంట్ ఫర్గెట్, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది చేయడానికి. And also for notifications you can active the bell icon so that you will get the notification within time whenever we upload. Okay, so thank you so much.